సంవత్సరాలలో దాదాపు ఒక 8-10 సార్లు అసెంబ్లీ సమావేశాలు అయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో అందరు నాయకులు మాట్లాడుతున్నారు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని. కానీ ఆ కార్మికులకు ఏదైతే మాట ఇచ్చామో ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మనం మొదటి నుంచి డిమాండ్ చేశాం. ప్రతి సంవత్సరం 12 కాదు, ప్రతి నెల 15,000 రూపాయలు మా ఆటో కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల 15,000 అంటే ఒక్కొక్క కార్మికుడికి సంవత్సరానికి 1,80,000 రూపాయలు రావాలి. 1,80,000 ఇంటూ 2 సంవత్సరాలంటే 3,60,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఆటో కార్మికులకు బాధ్యత 3,60,000 రూపాయలు ఇచ్చి అప్పుడు ఒక్కొక్క ఆటో కార్మికుడికి ఇచ్చి ఆదుకోవాలనే మన ప్రధానమైన డిమాండ్. చాలా మంది అంటా ఉంటారు ఇవాళ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని. కానీ నేను అడుగుతున్నాను, మా 3,60,000 రూపాయలు అక్కడ ఉండగా నీ నోటితోటి ఒక గ్యారెంటీ కార్డు అనేది ఇచ్చి నీ ద్వారా మాకు ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ లోపల సంవత్సరానికి 12 అంటే దాదాపు 2 సంవత్సరాలు మరి కనీసం 24,000 ప్రతి ఇప్పుడైతే ఫస్ట్ ఆటో కార్మికులకి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికి పక్కపడి రాష్ట్రమైన ఒక 15,000 రూపాయలు ఇచ్చి కనీసం ఏదో ఒక మాట చెప్పేశారు. సరే అక్కడ ఉద్యోగం చేయాల్సింది ఎంత ఉద్యోగం ఉందో అది చేయాల్సినటువంటి అక్కడ కార్మికులు చేస్తారు. నువ్వు 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ 24,000 రూపాయలు ఎప్పుడు ఇస్తామని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. దీని తర్వాత మనము మన యొక్క ఐకమత్యాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా మంది చాలా విషయాలు చెప్పారు. చాలా మంది లోపల యూనియన్స్ అన్నప్పుడు కొన్ని వివిధ రకాల యూనియన్లు ఉంటాయి, వాళ్ళ లోపల మనస్పర్ధలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, సమస్య ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మీరు అందరూ ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నో చూస్తాం, చాలా మంది లోపల కొన్ని అభివృద్ధిలో వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళకు వాళ్ళు ఐకమత్యం అవుతారు. కానీ మనది ఒక అవినోభవ సంబంధం ఉన్నటువంటి యూనియన్. ప్రపంచంలో అందరికీ అన్ని రకాల యూనియన్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కులం సంఘాలు పెట్టుకుంటారు, ఇంకొక రకంగా బీసీలని, ఎస్సీలని, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ అని, ఇట్లా వివిధ రకాలు ఉంటాయి. కానీ మన ఆటో యూనియన్ ఒక్కటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి యూనియన్. అందరూ సందర్భంగా పనిచేస్తున్నారు. ఇలాంటి మంచి ఆలోచన ఉన్నటువంటి ఆటో కార్మికులు రేపు భవిష్యత్తు లోపల మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ మన మంత్రి ఎవరైనా ఉన్నారు, జేఎస్టీకి సంబంధించి, అదేవిధంగా చెల్లె విక్రమ్ ఉన్నారు, బిఎంఎస్ కు సంబంధించి ఈ అన్ని యూనియన్లలో ఒకే వేదికపై కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశానికి వేదిక మీద ఉన్న అన్ని మండలాల అధ్యక్షులను, మాజీ అధ్యక్షులను, జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని దయచేసి మిమ్మల్ని ఒక్కొక్కరి పేరుతో సంబోధించేందుకు ఏమనుకోవద్దు. ఇక్కడికి వీళ్ళను అదేవిధంగా మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.